అసలు వీడే కదా దీనికి అంతటికి మూల విరాట్టు. ఈడి మీసాలు రే నీ అప్ప, నీ మీసాలకి కోడి పిల్ల కూడా దడుచుకోదురా. నీ మొహానికి ఒక సొరంగం, దాని మీద ఒక రాయి, మళ్ళీ ఆ రాయికి ఇంత పొడుగు చరిత్ర. రే నా చేతులు రెండోసారి చేస్తున్నా. శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే. శివుడికి విష్ణువుకి తేడా లేదు, తేడా అంతా మనం పెట్టుకుందే. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవరివేర్. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు, ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు, అదే మీరు కలియుగంలో తీసుకున్నట్టయితే కలియుగంలో ఎవరు తీసుకుంటారు? తీసుకోండి ఎవరిలో ఉంది. నేను వినాయకుని తీసుకుంటాను స్వామి. తీసుకో, దగ్గర నువ్వు అట్నే ఉంటావుగా. కూర్చో. నేను ఆంజనేయుని తీసుకుంటాను స్వామి. ఆంజనేయుని తీసుకుంటా, అటు తిరుగు. తీసుకో, కరెక్ట్ గా ఉంటావు. కూర్చో. ఆంజనేయుడు వినాయకుడు కృతయుగం నాటి వాళ్ళు. నేను అడిగింది కలియుగం గురించి. కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకుంటే ఎవరు? అది కూడా నేను చెప్పాలా? సరే చెప్తానులే. కలియుగంలో తీసుకుంటే కల్కి, ఏ పర్సన్ హూ డస్ నాట్ సీన్ బట్ హార్ట్. మనిషి గారు ఊరి పెద్ద, ముందు వారి సందేహం తీర్చి తర్వాత నీ సందేహం తీరుతారు. కుర్రకుంక పొరుగురి వారు ముందు అతని సందేహం తీర్చు. అలాగే అడగరా. స్వామి, దేవుడు పటాల ముందు చెప్పులు ఉండొచ్చా? చెప్పల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మరి చెప్పులు షాప్